హాయ్ అండి. ఈరోజైతే స్విమ్మింగ్ పూల్కి మా బాబుని తీసుకెళ్ళాము. పాపనైతే స్విమ్మింగ్కి జాయిన్ చేసి 16 డేస్ అయిందండి. డైలీ పాప వెళ్తుంటే మార్నింగే లేచి నేను కూడా వస్తా డాడీ, నేను వస్తా అని ఏడ్చేవాడు. సర్లే ఏడుస్తున్నాడు కదా అని ఒకరోజు తీసుకెళ్తే నేను పూల్లోకి దిగుతా అని అలా చేసిండు అక్కడ. సర్లే అని వాళ్ళని పర్మిషన్ అయితే తీసుకొని ఓకే అంటే వాడిని ఒకరోజు దింపుదాంలే స్విమ్మింగ్ పూల్లో అనుకొని పర్మిషన్ అయితే తీసుకున్నామండి. వాళ్ళు ఓకే అన్నారు. 1 డేకి మనీ కట్టించుకొని ఇలా అయితే ట్యూబ్తో అందులోకి దింపారు బాబుని. బాబుతో పాటు మా ఆయన కూడా ఇలా అటు ఇటు స్విమ్మింగ్ పూల్లో అయితే వాడిని తిప్పుతూ ఉన్నారు. భయపడతాడేమో అనుకున్నాం కానీ వాడైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాడండి. చూస్తున్నారుగా, వాడు చేతులను కాళ్ళను ఊపుతూ అక్క ఇలా చేస్తుందిరా అంటే చూపిస్తూ అక్క దాదా అని పాపని పిలుస్తూ పక్కన స్విమ్ చేసే వేరే పిల్లలని కూడా అన్న అని పిలుచుకుంటూ బాగా ఎంజాయ్ అయితే చేస్తున్నాడు. పాప జాయిన్ అయితే 16 డేస్ అయిందండి. సమ్మర్లో ఇలా ఖాళీగా ఉంచడం ఎందుకని అయితే ఇలా జాయిన్ చేసామండి. ఏదో ఒకటి నేర్చుకుంటే బెటర్ కదా అనేసి అయితే జాయిన్ చేసాము. అసలు నేర్చుకుంటుందో లేదో అని అయితే కొంచెం టెన్షన్ పడ్డామండి. కానీ పర్లేదు, 15 డేస్కి అయితే కొంచెం బాగానే చేస్తుంది. కోచ్ని కూడా కనుక్కుంటూ చెప్పారు, పర్లేదు బాగానే చేస్తుంది. కాకపోతే వేరే పిల్లలు కొంచెం భయంతో ఏడవడం వల్ల మిగతా పిల్లలకు కూడా ఎఫెక్ట్ పడింది. వాళ్ళు కూడా కొంచెం భయంతో అయితే సరిగా చేయట్లేదు. కానీ ఇంకా 15 డేస్ అయితే ఉంది కదా, నేర్చుకుంటారులేండి, పర్లేదని అయితే వాళ్ళు చెప్పారు. సర్లే అని అయితే చూస్తున్నాం, బాగానే చేస్తుంది. కానీ కొంచెం ఎంతైనా భయం ఉంటుంది కదా, అందులోకి వెళ్ళగానే ఫస్ట్ టైము అసలు ఏమీ రాదు. ఆ వాటర్ని చూడగానే పక్కనున్న పిల్లల్ని చూడగానే అయితే ఎవరికైనా టెన్షన్ ఉంటుంది కదండి. ఏం కాదులే, నువ్వు టెన్షన్ పడకు, కోచ్ చెప్పిన మాటలే విని బాగా ప్రాక్టీస్ చేయి, వస్తుందని అయితే చెప్పాము. సరే అని తను కూడా అలానే నేర్చుకుంటుంది. బాబునైతే చూడండి, వాడైతే నేను అందులోనే ఉంటా అని అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. చూస్తున్నారుగా ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో. మేమైతే వాడు ఏడుస్తాడేమో అందులోకి దిగగానే అనుకున్నాం, కానీ అస్సలు చాలా హ్యాపీగా ఎలా ఎంజాయ్ చేస్తున్నాడంటే అలా ఎంజాయ్ చేస్తున్నాడు. చూడండి చేతులను ఎలా ఊపుతున్నాడో, బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అసలు వాళ్ళు పర్మిషన్ ఇవ్వరేమో లేదు, చిన్న బాబు అనుకున్నాం, కానీ వాళ్ళు కూడా ఓకే అన్నారు. మళ్ళీ వాళ్ళు కోచ్ కానీ స్విమ్మింగ్ పూల్ అతను కానీ స్విమ్ చేసావా అంటే చేశానని చెప్తున్నాడు. రేపు వస్తావా మళ్ళీ అంటే వస్తా అని చెప్తున్నాడు. వాళ్ళతో కూడా మాకు కూడా చాలా అయితే హ్యాపీగా అనిపించింది పిల్లలు ఇలా వాటర్లో ఆడడం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.